వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్. వినుకొండలో రషీద్ అనే యువకుడు దారుణ హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదని స్పష్టీకరణ. ఏపీలో అటవిక పాలన కొనసాగుతోందని ఆగ్రహం. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాఠశాలల సమర్థతను పెంచేందుకు కీలక చర్యలు. పాఠశాలల నాణ్యత పెంపొందించేందుకు కొత్త విధానాలు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు 3 ఏళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచన. వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన దారుణాలపై వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి. ప్రధానికి లేఖ రాసే ముందు 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు జగన్ కు గుర్తు రాలేదా అని ప్రశ్న. చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి. రైతుల సమస్యలను చిరంజీవి పట్టించుకోవడం లేదన్న జగ్గారెడ్డి. మోదీ పవన్ కు మాత్రమే మద్దతిస్తున్నారని విమర్శ. రాహుల్ కు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్న. బంగాళాఖాతంలో వాయుగుండం 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు. వాతావరణ హెచ్చరిక. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం. తీర ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఉత్తర కోస్తా నౌకాశ్రయాలకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు. మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు. బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం రంగాలు ప్రభావితం. మైక్రోసాఫ్ట్ సేవల వైఫల్యం కారణంగా వివిధ రంగాలకు ప్రభావం ఉందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విజయవాడలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం. 21 టన్నుల కూరగాయలతో దుర్గమ్మ అలంకరణ. దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తుల భారీ రాక. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ వినుకొండలో రషీద్ ఇంటికి వెళ్లారు. తీవ్ర విషాదంలో ఉన్న రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్య ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రషీద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హత్య చేసేటంత ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవని, మరి ఈ ఘటన ఎలా జరిగిందని రషీద్ కుటుంబ సభ్యులను ఆరా తీశారు. మీరన్నా వైసీపీ అన్న రషీద్ కు ఎంతో అభిమానమని తల్లిదండ్రులు జగన్ కు వివరించారు. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నా వదిలేది లేదని, రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారని, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కాగా జగన్ రాకతో వినుకొండలో రషీద్ ఇంటి వద్ద భారీగా కోలాహలం నెలకొంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారనంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా, ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు, ఇక్కడికి రాకముందు మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు.
తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 400 చోట్ల 400 ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు మారాలని, విద్యా వ్యవస్థ సమూలంగా మారాలని తల్లిదండ్రులు ఎంతో కాలంగా కోరుకుంటున్నారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం చేసిన పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆసక్తిగా విన్నారు. మెగాస్టార్ చిరంజీవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు జరుగుతున్న నష్టాలపై సినిమాలు తీసిన చిరంజీవి ఢిల్లీలో ధర్నాలు చేసిన రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు రైతు సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. రైతుల పేరుతో తీసిన సినిమాలతో డబ్బులు సంపాదిస్తూ ప్రధాని మోదీకి మద్దతిస్తున్నారని విమర్శించారు. మోదీకి, పవన్ కు మాత్రమే ఎందుకు మద్దతిస్తున్నారని, రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే చిరంజీవి సక్రమ మార్గంలో ఉండేవారని, ఇప్పుడు పక్కదారి పట్టారని అన్నారు. చిరంజీవి గారు ఒక సినిమా తీసాడు. ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది. చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాల మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి. నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నారు. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి, నీ డైరెక్టర్కి వచ్చినాయి. నీ డైరెక్టర్కి వచ్చినాయి. రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వెందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్కి నువ్వెందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారు ఏమో ఆ రైతుల దగ్గరికి మొత్తం పోయిండు. మరి మీ తమ్ముడేమో బీజేపీతో వస్తానా, బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి తోస్తానా? మరి మీరు ఎందుకు? జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేదు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా
రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ప్రశ్నిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం, మీడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో సేవలు నిలిచిపోయాయి. ఈ సేవలు నిలిచిపోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య కారణంగా పౌర విమానయాన శాఖకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎయిర్వేస్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్, క్లౌడ్ సాఫ్ట్వేర్, దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎయిర్వేస్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్, క్లౌడ్ సాఫ్ట్వేర్, దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎయిర్వేస్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్, క్లౌడ్ సాఫ్ట్వేర్, దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎయిర్వేస్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్, క్లౌడ్ సాఫ్ట్వేర్, దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎయిర్వేస్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్, క్లౌడ్ సాఫ్ట్వేర్, దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎయిర్వేస్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పాలనలో సాగించిన అరాచకాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి హితవు పలికారు. ప్రధానికి లేఖ రాసే ముందు 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు జగన్ కు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించలేదన్న మాజీ మంత్రి పేర్నినాని, పీసీసీ అధ్యక్షులు షర్మిల ఆరోపణలను పురంధేశ్వరి తప్పుపట్టారు. చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. మరి వారు 5 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి అరాచక పాలనని మనం చూసాము, ప్రజలు ఇంకా కూడా మర్చిపోలేదు. చివరికి ఒక 16 సంవత్సరాల బీసీ బిడ్డని
తన అక్క మీద ఎవరో దౌర్జన్యంగా మీదకు వస్తున్నారని చెప్పి అడ్డు తగిలితే ఆ బిడ్డని కాళ్ళు చేతులు కట్టి నోట్లో కాగితాలు కుక్కి పెట్రోలు కెరసిన్ పోసి అతన్ని సజీవ దహనం చేశారు. అప్పుడు ఏమాత్రం కూడా స్పందించలేదు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో డాక్టర్ సుధాకర్ గారు వారు గళం విప్పారు అని చెప్పి, అంటే కరోనా సమయంలో ఆక్సిజన్ ఇదంతా కొరత ఉన్నది అని చెప్పి కేవలం గళం విప్పి ప్రశ్నించారు అని చెప్పి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. చివరికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అభ్యర్థులు వారి నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వారి చేతిలో ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు వైఎస్ఆర్సీపీ నాయకులు లాగేసి చించేసి మరి కత్తులతో సైతం నెల్లూరులో భారతీయ జనతా పార్టీ ఒక మహిళా కార్యకర్త మీద కత్తితో దాడి చేసి ఆవిడ్ని కూడా గాయపరిచినటువంటి విషయం ప్రజలు ఇంకా కూడా మర్చిపోలేదు. కనుక లేఖ రాయటం కాదు, ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని రాసినటువంటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ నేను ప్రజలకి తెలియజేస్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి జరుగుతున్నది అని అన్నా కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే ఇవాళ జరిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. మరి నిన్న మొన్న కూడా మెట్టెక్ మ్యాన్గా పేరుగాంచినటువంటి జితేంద్ర సింగ్ గారు వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటండి, ఇట్లాగ వారు మెట్టెక్ పార్క్ పెట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి నాకు ఎటువంటి సహకారం రానటువంటి సందర్భంలో 2023వ సంవత్సరంలో అసలు నా పేరు తొలగించేశారు. కానీ నితిన్ గడ్కరీ గారు ముందుకు వచ్చి వారు రోడ్లు కానీ ఇతరత్ర మౌలిక వస్తువుల మీద దృష్టి కేంద్రీకరించి వారు సహకారం అందించినటువంటి సందర్భంలోనే మేము మెట్టెక్ పార్క్ని కూడా మేము చేయగలిగామని చెప్పి వారు చెప్పారు. అంటే దీని ద్వారా సుస్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం, రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ వచ్చింది అనేటువంటి విషయం మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సింహ భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి ఇప్పటి వరకు జరిగినటువంటి దాఖలాలు లేవు. కనుక ఈ రకమైనటువంటి పసలేని విమర్శ చేసేటువంటి వారు ఒక్కసారి ఆలోచించాలి. అన్ని విధాలా కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ ఉన్నది. ఏ విషయం మీద వెళ్ళారు, ఏ విషయం మీద వాళ్ళు సహకారం నిరాకరించారు అనేది పేర్ని నాన్నగారు విపులంగా చెప్పాలి కదా. చాలా హేయమైనటువంటి చర్య అండి ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే ఈ పోర్న్ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఈజీ యాక్సెస్ టు సోషల్ మీడియా కావచ్చు, దానివలన ఒక రకంగా బిడ్డలు కొంచెం తప్పుగా వారు ప్రభావితం అవుతున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటువంటి విజ్ఞప్తి ఇటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ సోషల్ మీడియాని ఎలా మనం ఒక రకంగా దాని మీద ఒక పర్యవేక్షణ పెట్టవచ్చు, మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. పరిశీలన చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన, మరి వారు 5 సంవత్సరాలు గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను ప్రభుత్వం ఖచ్చితంగా వాయిదా వేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. గ్రూప్స్ అభ్యర్థులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చలు జరిపారని ఆయన తెలిపారు. పరీక్షల వాయిదాపై టీజీపీఎస్సీ చైర్మన్ తో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారని మల్లు రవి వెల్లడించారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను, బలరాం నాయక్ గారు, అనిల్ కుమార్ గారు, మన చరణ్ కుమార్ గారు, అదే రకంగా లోకేష్ గారు వీరితో పాటు పాల్గొని వారు చెప్పిన విషయాలన్నీ విని దాని మీద ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారితో కూడా అందరి ముందు మాట్లాడి వారు చెప్పినట్టుగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ని పోస్ట్పోన్ చేయడానికి సానుకూలమైన డేట్స్ని నిర్ణయించి ఎవరికి నష్టం జరగకుండా ఆ డేట్స్ని ఆలోచించి రిపోర్ట్ పంపమని చెప్పారు. దాని విధంగా మరి పోస్ట్పోన్ జరిగేటటువంటి అవకాశం మరి 100% ఉంది. కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగులు దీని మీద ఆందోళన చెందొద్దని, ఈ విషయంలో గత 10 రోజుల నుంచి చాలామంది విద్యార్థులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఉదయం దీని మీద పెద్ద ఎత్తున చర్చలు చేసిన తర్వాతనే వీళ్ళందరినీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వారి అభిప్రాయాలు మొత్తం వినాలని, దానికి అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాం. మరి ఇక్కడికి వచ్చినట్టు విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉద్యమం చేయాలనుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలని ఏదో ఎంతో కాలంగా
మరి చదివి ఇబ్బంది పడతామనేటటువంటి వాళ్ళందరి యొక్క ఆలోచన తీసి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీరు మీ అభిప్రాయాల్ని గౌరవించే. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్యపై ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పందించారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను పార్టీలకు ముడిపెట్టడం సరికాదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు శవరాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. మృతుడు రషీద్, నిందితుడు జిలాని ఇద్దరు వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తులేనని, వారిపై కేసులున్నాయని తెలిపారు. వారిద్దరి మధ్య ఉన్న వైరాన్ని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన అనుచరుడు ఖాన్ పెంచి పోషించారని ఆరోపించారు. జిలాని ఇంటిపై రషీద్ దాడి చేసినప్పుడే కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ హత్య జరిగేది కాదన్నారు. బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గంజాయిని ప్రోత్సహించడం వల్లే నియోజకవర్గంలో ప్రస్తుతం దారుణాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరినట్లు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. ఈరోజు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు, సమర్థవంతంగా శాంతి భద్రతలు ఇవ్వాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈరోజు వినుకొండలో తొలి ఏకాదశి పండగ రోజు ఒక దారుణమైనటువంటి హత్య జరగటం చాలా చాలా బాధాకరం. దీనికి కారణం ఈరోజు హత్య చేసినటువంటి జిలాని, అలాగే చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ గ్యాంగ్ లో తిరిగినటువంటి వాళ్ళు, అలాగే వైఎస్ఆర్ పార్టీ లీడర్లతో తిరిగినటువంటి వాళ్ళు. హత్య చేసిన ఆయన, అలాగే హత్య గావించబడ్డ ఆయన ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని చెప్పేసి గతంలో జిలానీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదయ్యింది. వీళ్ళిద్దరి మధ్య కేసులు నమోదైంది. అప్పుడు ఇది వ్యక్తిగత కారణాలను మీరు శవ రాజకీయాలు ఏ విధంగా చేస్తారు? మీరు వ్యక్తిగత రాజకీయాల్ని పార్టీలకు ఏ విధంగా చుడతారు? సిగ్గుందా మీకు? వ్యక్తిగత రాజకీయాల్ని పార్టీలు చుట్టడం చాలా దుర్మార్గం. ప్రజల అమాయకులు అనుకోవద్దు. ఈరోజు ఈ శవ రాజకీయాలు ఇప్పుడైనా మానుకోండి. ప్రజలు చిత్తుగా ఓడించిన తర్వాత అయినా మీకు బుద్ధి రాకపోవడం చాలా బాధాకరం. గతంలో బాబాయ్ హత్యని మీరు ఎట్లయితే దుష్ప్రచారం చేశారో, ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు హత్య చేసినా అది తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటం, శవ రాజకీయాలు చేయటం, ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా నేను. ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోండి. ఇది చాలా దుర్మార్గం. సిగ్గుపడాలి. ఇలాంటి శవ రాజకీయాలు చేయడానికి చాలా సిగ్గుపడాలా. ఏది ఏమైనా సరే ఇలాంటి హత్య జరగడం చాలా బాధాకరం. దీన్ని కఠినంగా వ్యవహరిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరైతే ఈ దాడికి హత్యకు పాల్పడ్డారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం. అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ హత్య నేరంలో ఎవరెవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరి మీద కఠినంగా వ్యవహరించాలి, అందరిని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అధికారులు ఎస్పీని కోరాం. ఎస్పీ గారు కూడా నిష్పక్షపాతంగా ఈ కేసులో వ్యవహరిస్తున్నారు. పాత గొడవలు ఓ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఇద్దరు పనిచేసినటువంటి వాళ్ళు, అలాంటిది తెలుగుదేశం పార్టీకి చుడతారా? శవ రాజకీయాలు చేస్తారా? ఇది చాలా సిగ్గుసేటు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాంటి నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 21 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నిమ్మ, ఆపిల్ కాయలతో అమ్మవారిని అలంకరించారు. దేవస్థానం ప్రాంగణం శ్రీ అమ్మవారి ఉపాలయాలలోని దేవతామూర్తులకు, ఉత్సవమూర్తులకు కూరగాయలు, పండ్లతో ఆలయ అర్చకులు అలంకరణ చేశారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అలంకరణతో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, పండ్లు, నిమ్మకాయలతో అలంకరించారు. దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వారికి అవసరమైన మౌలిక ఏర్పాట్లను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు. ఆలయంలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చేపట్టిన ఏర్పాట్లను ఈవో రామారావు పర్యవేక్షించారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో హోమాలు, ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. కూరగాయలతో వండిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగల్పూర్ అనిత తిరుపతికి చేరుకున్నారు. కూటమి కార్యకర్తలు హోంమంత్రికి అలిపిరి వద్ద స్వాగతం పలికారు. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన ఆమె బయలుదేరి వెళ్లారు. అలిపిరిలోని తొలిమెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి కాలినడక ప్రారంభించారు. శుక్రవారం రాత్రి తిరుమలలో బస చేసి శనివారం ఉదయం ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
నామస్మరణతో ఎప్పుడు కూడా ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాలతోని ఆధ్యాత్మిక చింతనతోనే ఎప్పుడు ఉండాలి తప్పించి రాజకీయంగా ఎప్పుడు కూడా దీన్ని కలంకితం చేయకూడదనే ఉద్దేశంతోనే నేను ఏ రోజు కూడా బయట రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. కొండ మీద రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పాను. అందులో భాగంగానే ఒకటే చెప్తున్నాను, ఆ వెంకటేశ్వర స్వామి దయ ఈరోజు మా అందరి మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి అందరి మీద ఉండి మంచి పరిపాలన అందించడంలో ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా చూశానండి. యాక్చువల్గా నేను చూసినప్పుడు ఒక సైడ్ని యాక్చువల్గా వాళ్ళకి కొండవాలు ఉంది. కొండవాలు దగ్గర కనీసం ఒక ఫెన్సింగ్ లాంటిది ఏదైనా ఉండుంటే డెఫినెట్గా అటు నుంచి ఏదైనా క్లోరమొగలు రావటం కానీ, రేపు పొద్దున వర్షం పడినప్పుడు బురద కూడా ఎక్కువైపు రావటం కానీ జరగకుండా ఉండాలంటే ఒక ఫెన్సింగ్ అంటూ వేయాలి. లాస్ట్ టైం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 10 కోట్లు దానికి శాంక్షన్ అయింది. బట్ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఎక్కడ కూడా వేసిన పరిస్థితి కనిపించలేదు. కాకపోతే నాకు దారిలో వచ్చేటప్పుడు కనిపించిన దుడ్డు కర్రలు కనిపించినాయి. ఏంటి కర్రలు అని అడిగాను అనమాట. ఇవేనండి పులులు కొట్టబోయే కర్రలు, వీటికి స్టిక్కర్లు అంటించి ఆ రోజు మా అందరికీ ఇచ్చారండి అని వచ్చేట దారిలోని నడక దారిలో ఉన్న భక్తులు కొంతమంది నాకు చూపించడం కూడా జరిగింది. అయితే అదే నవ్వుకున్నాం మేమందరం కూడా. అంటే పులిని కర్రతో కొట్టే సంస్కృతిని తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 24 గంటలు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర కోస్తాలో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న నౌకాశ్రయాలకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్. వినుకొండలో రషీద్ అనే యువకుడి దారుణ హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదని స్పష్టీకరణ. ఏపీలో అటవిక పాలన కొనసాగుతోందని ఆగ్రహం. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాఠశాలల సమర్థతను పెంచేందుకు కీలక చర్యలు. పాఠశాలల నాణ్యత పెంపొందించేందుకు కొత్త విధానాలు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు 3 ఏళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలని సూచన. వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన దారుణాలపై వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ప్రధానికి లేఖ రాసే ముందు వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు జగన్కు గుర్తు రాలేదా అనే ప్రశ్న. చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి. రైతుల సమస్యలను చిరంజీవి పట్టించుకోవడం లేదన్న జగ్గారెడ్డి. మోదీ పవన్ కు మాత్రమే మద్దతిస్తున్నారని విమర్శ. రాహుల్ కు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్న. బంగాళాఖాతంలో వాయుగుండం 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరిక. వాయు బంగాళాఖాతంలో వాయుగుండం. తీర ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఉత్తర కోస్తా నౌకాశ్రయాలకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు. మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు. బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం రంగాలు ప్రభావితం. మైక్రోసాఫ్ట్ సేవల వైఫల్యం కారణంగా వివిధ రంగాలకు ప్రభావం ఉందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విజయవాడలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం. 21 టన్నుల కూరగాయలతో దుర్గమ్మ అలంకరణ. దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తుల భారీ రాక. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BB9 న్యూస్.